హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. స్పెషల్ మూవీ టుడే 'శంభో శివ శంభో'. ఈ సినిమా నేను థియేటర్‌లో చూడలేదు. తర్వాత సన్ నెక్స్ట్‌లో చూశాను. సినిమా చూసిన తర్వాత నాకు విపరీతంగా నచ్చింది. ఎందుకురా ఈ సినిమా స్పెషల్ మూవీ అని అంటున్నాడు అంటే, మోస్ట్ అండర్ రేటెడ్ ఫెయిల్యూర్ మూవీ ఇన్ టాలీవుడ్‌లోని ఏ మూవీ అయినా ఉన్నాది అంటే అది 'శంభో శివ శంభో' అని చెప్తాను. అప్పుడున్న జనరేషన్‌కి అంత పెద్దగా నచ్చలేదు ఈ సినిమా. కానీ తర్వాత జనరేషన్ అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి ఈ సినిమా మీద ఎందుకు అంత బజ్ అనేది క్రియేట్ అయింది? ఈ సినిమా మీద సోషల్ మీడియాలోని చాలా పాజిటివ్‌గా ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏదైనా సినిమా ఒక హీరో ఉండొచ్చు, ఇద్దరు హీరోలు ఉండొచ్చు. కానీ ఈ సినిమాలోని ముగ్గురు హీరోలు, అది కూడా ఒక టాప్ రేంజ్‌లో ఉన్న హీరోలు కాకుండా ఒక మీడియం రేంజ్‌లో ఉన్న హీరోలని పెట్టి ఈక్వల్ క్యారెక్టరైజేషన్ అనేది ప్రతి హీరోకి ఇచ్చి డైరెక్టర్ చాలా తెలివిగా రియాలిటీకి దగ్గరున్న సిట్యుయేషన్స్‌ని రాసుకొని ఈ సినిమాలోని చూపించారు. అందుకనే ఈ సినిమాకి ఇప్పుడున్న జనరేషన్‌లోని అంత పాజిటివ్‌నెస్ అనేది వచ్చింది. ఇంకా ఈ సినిమాలోని 'అల్లరి నరేష్' క్యారెక్టర్ అయితే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఒక కామెడియన్‌గా ఉన్న యాక్టరు సడెన్‌గా సీరియస్ మోడ్‌లోకి చేంజ్ అయితే ఎలా ఉంటుందో, 'అల్లరి నరేష్' గారు ఈ సినిమా నటించడంలోని అంతే ప్రత్యేకత ఉన్నదని చెప్తాను. ఎందుకంటే 'అల్లరి నరేష్' ఒక కామెడియన్ యాక్టర్. కానీ ఈ సినిమా నుండి చాలా సీరియస్ క్యారెక్టర్‌లోకి వెళ్ళిన తర్వాత సీరియస్ మోడ్‌లో డైలాగులు చెప్తుంటే ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. అండ్ 'అల్లరి నరేష్' క్యారెక్టర్ అయితే ఆడియన్స్‌కి చాలా బాగా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే 'అల్లరి నరేష్' క్యారెక్టర్ ఈ సినిమాలోని 'రవితేజ' క్యారెక్టర్‌ని డామినేట్ చేస్తుంది. ఇంకొకటేంటంటే, ఈ సినిమాలోని డైలాగ్స్ అయితే వేరే లెవెల్‌లోనుంటాయని చెప్తాను. ఎందుకంటే, 'అల్లరి నరేష్' చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. అందుకనే ఇప్పుడున్న జనరేషన్స్ ఈ సినిమాని చూస్తూ పాజిటివ్‌నెస్‌ని ఎక్కువ పెంచుతున్నారు. చాలా ఇన్‌స్టాగ్రామ్స్‌లో గానీ, లేదంటే ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో షార్ట్స్‌లో కానీ, 'శంభో శివ శంభో' మూవీ నుండి వచ్చే రీల్స్ అన్నీ కూడా ఎక్కువగా అల్లరి నరేష్ చెప్పిన డైలాగ్ రీల్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఇదంతా పక్కన పెడితే ఇంకా ఈ సినిమాకి చాలా సింపుల్ స్టోరీ లైన్. ఒక ఇద్దరు ప్రేమికులు కలవడం కోసం ఒక ముగ్గురు స్నేహితులు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ ప్రేమ కోసం. తర్వాత వాళ్ళ ప్రేమ నిజమైందా? లేదా? తర్వాత ఈ వీళ్ళ ముగ్గురు జీవితాల్లోకి ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి? అన్నదే స్టోరీ లైన్. సముద్రికని గారు ఏదైనా సినిమా స్టోరీ రాసేటప్పుడు కానీ, లేదంటే తీసేటప్పుడు గానీ, చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాల్ని ఎమోషనల్ తోటి లేదంటే కొంచెం ఆడియన్స్‌ని అట్రాక్ట్ అయ్యేలాగా రియాలిటీ వరల్డ్‌ని చూపెడుతూ ఉంటారు సినిమాల్లోని. సో, అందుకనే 'సముద్రఖని' సినిమాలన్నీ కూడా ఇలానే ఉంటాయి. 'సముద్రఖని' గారికి ఇది ఒక తెలుగులోని డెబ్యూ ఫిల్మ్ కాబట్టి అప్పట్లోనే అంత పెద్దగా పేరు రాలేదు. కానీ తర్వాత ఈ సినిమా మీద పెద్ద బజ్ క్రియేట్ అయింది. అది మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు 'శంభో శివ శంభో' అనే సినిమా ఆగస్ట్ 1న రిలీజ్ అవుతుంది.